हमारे विषय में परमेश्वर के लिए बहुत ही अच्छा मन रखते हैं हमारे विषय में। సో కాబట్టి మనం ఆయనకి ఇష్టలుగా లేనప్పుడు తనకు ఇష్టలుగా మలుచుకోవటానికే యేసయ్యను మన కోసం ఇచ్చాడు. हम उनके पसंदीदार बनने के लिए ही परमेश्वर हमारे पास आया यीशु मसीह। కాబట్టి ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ నడుచుకోవటమే ఆయన ఇష్టాన్ని కలిగి ఉండటం. तो जैसा परमेश्वर चाहते हैं उसी हिसाब से हमें चलना ही परमेश्वर की इच्छा है। ఎందుకంటే రేపు మనతోనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత जब हम इस दुनिया को छोड़ के चले जाएंगे సో మనము దేవుని సన్నిధిలో నిలబడి నిత్యము స్తుతించాలి, ఆయన కళ్ళెదుటే ఉండాలి అనేది దేవుని ఆశ. तो हम हमेशा परमेश्वर की संगति में महिमा करते हुए रहे करके परमेश्वर की आशा है। అందుకే ఆది కాలం నుండి కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతూనే వచ్చాడు. तो देखिए पुराने काल में परमेश्वर लोगों से बात करता रहता था। సో తన చిత్తాన్ని మనుషుల పట్ల బయలుపరుస్తూనే వచ్చాడు. तो जैसे परमेश्वर की इच्छा थी अपनी इच्छा को पर लोगों को बताता था। సో అయినప్పటికీ చివరి దినాల్లో ఆఖరి దినాల్లో కుమారుడి ద్వారా మాట్లాడారు అని వాక్యం చెప్తుంది. तो ये आखिरी दिनों में परमेश्वर ने अपने पुत्र के द्वारा लोगों से बात करी। అంతేకాకుండా ప్రతిదినం మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. इतना ही नहीं हर एक दिन इस तरीके से हमसे परमेश्वर बात करता है। అంటే సృష్టి ఆరంభం నుండి దేవుడు మాట్లాడకుండా ఉన్న సమయం అంటూ లేనే లేదు. तो जब से सृष्टि का आरंभ हुआ है ऐसा कोई भी दिन नहीं है कि परमेश्वर ने हमसे बात ना की हो। మన వాక్యం వినే సమయమే కాకుండా ఖాళీ సమయంలో కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. हम वचन सुनते के समय ही नहीं खाली समय में जो होता है उस समय भी परमेश्वर हमसे बात करता సో है। యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినట్లుగా యోహాను సువార్త 16 అధ్యాయములో यीशु मसीह ने जैसे बताया था यूहन्ना सुसमाचार के 16वें अध्याय में పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. जो पवित्र आत्मा परमेश्वर उनके बातों के द्वारा हमसे बात करता है। అంటే దేవుడు మాట్లాడుకోకుండా మనతో మాట్లాడకుండా ఉన్న సమయం అంటూ లేనే లేదు. तो ऐसा कोई भी समय नहीं है कि परमेश्वर हमसे बात ना करे। సో లోకంలో వాళ్ళైతే కొన్ని దినాలు మాట్లాడతారు, కొన్ని దినాలు మాట్లాడరు. तो ये दुनियादारी के लोग जो है कुछ दिन बात करते हैं और कुछ दिन बात नहीं करते हैं। సో కొన్ని దినాలు స్నేహంగా ఉంటారు, కొన్ని దినాలు ఆ స్నేహాన్ని విడిచిపెట్టేస్తారు. कुछ दिन दोस्त बन के रहते हैं और उस दोस्ती को कुछ दिन के लिए छोड़ देते हैं। గృహస్థులు కూడా కొన్ని రోజులు మంచిగా ఉంటారు, కొన్ని రోజులు మంచిగా ఉండరు. घर के लोग भी आपस में एक दूसरे से कुछ दिन अच्छे रहते हैं फिर कुछ दिनों के बाद अच्छे से नहीं रहते हैं। మాట్లాడకుండా ఉండిపోతూ ఉంటారు. बात करे बिना रह जाते हैं। కానీ దేవుడు ఒక్కడు మాత్రమే तो यहाँ पे देखिए परमेश्वर एक ही ప్రతి దినము ప్రతి సమయం మనతో మాట్లాడుతూ ఉంటాడు. हर एक दिन और हर एक समय हमसे बात करता है। అయితే మనం ఆయన మాటలను ఇష్టపూర్వకంగా వింటున్నామా, కష్టంగా వింటున్నామా అన్నది మన మీద ఆధారపడి ఉంటది. तो ये हमारे ऊपर निर्भर है कि हम उनकी बातों को बहुत अच्छे से सुनते हैं या बहुत कठिन से मन ना रखते हुए सुनते हैं। మరి విన్న దాని ప్రకారం నడుస్తామా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంది. जो हम सुनते हैं उस हिसाब से हम चल रहे हैं कि नहीं चल रहे वो हमारे ऊपर है। కానీ దేవుడు మనం బ్రతికున్నంత కాలం మాత్రం మనతోనే మాట్లాడుతూనే ఉంటాడు. देखिए परमेश्वर जब तक हम जिंदा रहेंगे वो हर एक दिन हमसे बात करेगा। చూడండి ఇజ్రాయేలులకి మరి కట్టడలు, నియమాలు, శాసనాలు ఇచ్చాడు. तो देखिए इजरायलियों को परमेश्वर ने किस तरह से व्यवस्था दिए नियम दिए किस तरह से रहना है बताया। అంటే తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు, ఇలా ఉండాలి మీరు అని. तो परमेश्वर ने अपने इच्छा को उनके सामने प्रकट किया कि तुम्हें इस तरह रहना है। అయినా ఇంకా మళ్ళా మాట్లాడుతున్నాడు కుమారుడి ద్వారా. तो फिर भी वो अपने पुत्र के द्वारा उनसे बात करता है। మనం కొండ మీద ప్రసంగం చూస్తే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. तो हमने पहाड़ के ऊपर जो उपदेश है मत्ती सुसमाचार का 5, 6, 7 में మరలా ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడుతున్నాడు. तो फिर यहाँ पे देखिए फिर से हमें अच्छे से समझ आया इस तरह से हमसे बात करता है। అంటే దేవుడు తను మాట్లాడుతున్న ఉద్దేశాన్ని మాత్రం ముఖ్యంగా ఎంచుకున్నాడు. तो परमेश्वर हमसे बात कर रहा है ये मुख्य उद्देश्य तो हमारे सामने रखता है। కానీ మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడటానికి నిత్యము ప్రయాసపడుతున్నాడు. तो हमेशा हमें अच्छे से समझ में आए करके वो हर तरफ से प्रयास करता है कि हमें समझ आ जाए। అందుకే చూడండి ఈ దినాన మత్తయి సువార్త तो देखिए आज के दिन मत्ती सुसमाचार 5వ అధ్యాయము 5वां अध्याय 48వ వచనాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. 45 में देखेंगे। 48వ అధ్యాయము 48 48 नहीं, 5 మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము ధ్యానం देखिए చేసుకుందాం. मत्ती सुसमाचार 5वें अध्याय का 48 वचन को देखेंगे। మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. इसलिए चाहिए कि तुम सिद्ध बनो जैसा तुम्हारा स्वर्गीय पिता सिद्ध है। పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. तो देखिए पर हमारे जो परमेश्वर पिता जो है वो पवित्र है तो हमें भी पवित्र बनना है करके अपने पुत्र के द्वारा हमें ये बताया।
అందుకు ఎలా ఉండగలుగుతామో అన్నదాన్ని ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో తెలియపరుస్తూ వచ్చాడు. तो यहाँ पे हम कैसे रहते हैं, यहाँ पे जो पहाड़ के ऊपर जो उपदेश है, उससे हमें बताया। సో మనం ఈ కొండ మీద ప్రసంగాన్ని చదువుతాము గానీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చెయ్యం. ये जो पहाड़ के ऊपर जो उपदेश था, उसको तो हमने पढ़ते रहते हैं, मगर उसको हम याद नहीं रखते हैं। మనం కనుక క్షుణ్ణంగా 5, 6, 7 అధ్యాయాలు చదవగలిగితే तो हम अगर मत्ती सुसमाचार का 5, 6, 7वें अध्याय को अच्छे से पढ़ेंगे तो దేవుని మనసు అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. परमेश्वर का मन क्या है, तो हमें अच्छे से समझ में आएगा। మనకి ఏమి నేర్పాలనుకుంటున్నాడో అది కూడా అర్థమవుతుంది. हमें क्या सिखाना चाहता है, इसे भी ये भी हमें समझ में आएगा। కానీ మనం దాన్ని చాలా సాధారణంగా తీసుకుంటాం. तो ये हम इस बात को बहुत సరళంగా. सरल रूप में ले लेते हैं। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చెప్పాలని ఆశపడుతున్నాడు అంటే, तो यहाँ पे यीशु मसीह जो है, यहाँ क्या बताने की आशा रखते हैं कि మీరు నమ్ముకున్న దేవుడు లోపం లేనివాడు. जो जिस परमेश्वर को तुमने माना है, उसके अंदर कोई भी कमी नहीं है। ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడైన దేవుడు. वो परिपूर्ण है और पवित्र है। అంటే పరిపూర్ణతలో లోపము లేనిది. परिपूर्ण मतलब उसके अंदर कोई कमी नहीं है। అందుకే మనము కూడా అలా ఉండాలి, ఉంటారు అని వాక్యం సెలవిస్తున్నాడు. तो इसलिए जो वचन कहता है कि हमें भी ऐसे रहना है और ऐसा ही रहना चाहिए। అది ఎలా సాధ్యమా అని మనం చింతపడాల్సిన పని లేదు. ये कैसे हो सकता है करके हमें चिंता में नहीं होना चाहिए। మీరు 5-7 అధ్యాయాలు మత్తయి సువార్తను క్షుణ్ణంగా చదువుకొని अगर आप मत्ती सुसमाचार के 5 से लेकर 7वें अध्याय को अच्छे से पढ़ेंगे तो ఒక్కొక్క పారాగ్రాఫ్ గురించి ఒక్కొక్క మెయిన్ మ్యాటర్ మీరు రెడీ చేసుకోండి. एक एक पैराग्राफ का एक एक मैटर आप रेडी कर लीजिए। అందులో ఉన్న ప్రతి విషయము మనల్ని దేవునితో సమానంగా పరిపూర్ణులుగా చేయడానికి తోడ్పడుతుంది. तो वहाँ पे जो हर एक विषय जो है, हमें परमेश्वर से मिला के रखने की चीज रखता है। అందుకే ఇక్కడ దేవుడు ప్రతిసారి కూడా మనిషికి కట్టడలు, ఆజ్ఞలు, నియమాలు తెలియపరుస్తూనే ఉన్నాడు. तो यहाँ पे हर समय जो परमेश्वर है, लोगों को ये जो उनकी व्यवस्था है और किस तरह से उनके नियम है, ये सब सिखाने की कोशिश करता रहता है। ఆది కాలములో మరి నిర్గమకాండం నుండి మనం చూసుకుంటే ద్వితీయోపదేశం కాండం వరకు వాళ్ళకి ఇచ్చిన కట్టడలు కూడా వాళ్ళని పరిపూర్ణులుగా చేయాలని. तो आदि काल में जो था, निर्गमन से लेकर व्यवस्था विवरण तक, किस तरह से उनकी जो नियम है, व्यवस्था है, किस तरह से उनको बताया गया है। ఎలా దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు అలా ఉండేదానికే ఇవ్వబడ్డాయి. तो किस तरह से परमेश्वर पवित्र है और परिपूर्ण है, किस तरह से है, उनको ये सब बताया गया है। ఎందుకంటే అలాగే మనుషులు కూడా ఉండాలి. क्योंकि ऐसे ही मनुष्य भी रहने चाहिए। అదే విషయాన్ని ఇంకా విస్తీరంగా ఈ కొండ మీద ప్రసంగాల్లో తెలియపరుస్తున్నాడు. उसी विषय को बहुत ही विस्तार रूप से ये जो मत्ती में पहाड़ के उपदेश में बताया गया था। అయితే మనం నమ్ముతున్నాం, యేసయ్యను నమ్ముతున్నాం. तो देखिए, हम यहाँ पे यीशु मसीह को मानते हैं, ఆయన పంపిన తండ్రి దేవుని కూడా విశ్వసిస్తున్నాం. तो उनके जो पिता है, उनको जिन्होंने यीशु मसीह को भेजा, हम उस पर भी विश्वास रखते हैं। అలాంటి వారు నిత్య జీవం గలవారు అని యోహాను సువార్త చెప్తుంది. तो ऐसे जो है वो अनंत जीवन है करके यूहन्ना सुसमाचार में भी बताया गया है। అయితే మరి ఆ నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధతలో లోపం ఉండకూడదు. तो अगर वो अनंत जीवन में हमें प्रवेश करना है, तो हमें भी पवित्र होना चाहिए और हमारे अंदर कोई भी कमी नहीं होनी चाहिए। అందుకు ఏదా ఏంటా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. उसके लिए हमें कोई सोच में और विचार में नहीं जाना चाहिए। మన స్వభావాన్ని మార్చుకోవటానికి ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. हमारे विश्वास को और बल देने के लिए, स्वभाव हमारे स्वभाव को बदलने के लिए ये जो पहाड़ के ऊपर उपदेश है, 5वें अध्याय से लेकर 7वें अध्याय से अच्छे से पढ़ लीजिए। అయితే మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, तो हमें यहाँ पे क्या ग्रहण करना है कि మనము ఆయనలాగా పరిపూర్ణులుగా ఉండాలి అంటే గనుక अगर हमें उनकी तरह पूरी तरह परिपूर्ण होना है, तो ఆ పరలోకపు తండ్రిలాగా ఉండాలి అనుకుంటే గనుక वो स्वर्ग का जो पिता है, उसकी तरह अगर हमें रहना है, तो మీ యొక్క జీవిత విధానములో ఏది కూడా లోకానుసారమైనదిగా తీసుకోకూడదు. तो जो आपके जीवन की जो दिनचर्या है, उसमें से कोई भी चीज आपके ये अन्य संसार की तरफ नहीं होनी चाहिए। కేవలం దేవుని విషయాలు మాత్రమే మాదిరిగా తీసుకునే విధంగా ఉండాలి. केवल जो परमेश्वर के जो विषय है, उसी के तरफ हमें अपने आप को ले जाना चाहिए। అంటే మన నడవడికకి, మన మాటలకి, మన తలంపులకి, మన ఉద్దేశాలకి तो हमारे चाल चलन, हमारे सोच, हमारे विचार और हम कैसे रह रहे, बातें हमारी क्या है, हमें उसमें ध्यान रखना चाहिए। వాటికి అలా నడవాలి అన్న దాన్ని ముఖ్యంగా మనం లోకానుసారమైన వాటి వైపు మనసు పెట్టకుండా ఉండాలి.
तो हमें मुख्य रूप से हमें कैसे रहना है, खासकर हमें ये दुनियादारी में नहीं जीना चाहिए करके कैसे रहना चाहिए, इस बात को ध्यान रखना है। దానికి మాదిరికరంగా కేవలం దేవుని ఉద్దేశాలనే తీసుకోవాలా. तो उसके उदाहरण रूप में हमें परमेश्वर के ही उद्देश्य को अपने सामने रखना है। అలా తీసుకున్న వాళ్ళే ఎలా దేవుడు పరిపూర్ణుడిగా ఉన్నాడో, సంపూర్ణుడిగా ఉన్నారో వాళ్ళు అలా సంపూర్ణులుగా ఉండగలుగుతారు. तो अगर हम परमेश्वर किस तरह से संपूर्ण रहा, अगर उस चीज को ध्यान रखेंगे तो तभी हम लोग भी उसकी तरह संपूर्ण रह पाएंगे। మనం దేవుని రాజ్యాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్న వారమైతే हम परमेश्वर के राज्य को मुख्य उद्देश्य से रखेंगे तो మనమేనా? हमने रखा है ना मन में, దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న ముఖ్య ఉద్దేశమే కదా మనందరిది. परमेश्वर के राज्य में जाना है करके मुख्य उद्देश्य है ना हम सबके अंदर। అయితే మనం లక్ష్యంగా దేన్ని పెట్టుకోవాలి చెప్పండి? तो हमारा लक्ष्य क्या होना चाहिए? ఎలా దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడో అలా పరిపూర్ణులుగా ఉండాలి. जैसे परमेश्वर पवित्र है, परिपूर्ण है, उसी तरह हमें भी बनना चाहिए। అది ముఖ్య లక్ష్యంగా ఉండాలి మనకి. तो हमारा लक्ष्य, मुख्य అది लक्ष्य అది మనకు ఒక గురిగా ఉండాలి. वही हमारी एक आशा बनी रहनी है। అంటే కేవలం దాన్నే సాధించాలి, ఆ పరిపూర్ణతను పవిత్రతను సాధించాలి, అంతకు మించి ఏం అక్కర్లేదు. बस हमारे मन में यही होना चाहिए कि हमें परिपूर्ण होना है, हमें पूरी तरह से पवित्र होना है करके ही हमारे मन में रहना चाहिए हमेशा। చూడండి, చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారు, పాపాలు ఒప్పుకుంటారు, విడిచిపెడతారు, దేవుళ్ళు నడుస్తున్నట్లుగా కనిపిస్తారు. तो देखिए बहुत से लोग हैं यीशु मसीह को मान लेते हैं, अपने पाप को भी मान लेते हैं और पूरी तरह से पवित्र बनने की कोशिश भी करते हैं, बाइबल भी पढ़ते हैं अच्छे से। కానీ లోపం అనేది మాత్రం క్రైస్తవంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. तो ये जो ईसाई लोगों के जो यीशु मसीह को मानने वाले हैं, उनके अंदर कहीं ना कुछ कमी तो दिखती ही रहती है। అన్ని విషయాలు మంచిగా ఉంటే ఎక్కడో కోపం పనిచేస్తా ఉంటది. हर एक विषय में बहुत अच्छे से रहता है, मगर कहीं ना कहीं गुस्सा काम करता है। అన్ని విషయాలు బాగుండేలే అనుకుంటే ఎక్కడో అసూయ పనిచేస్తూ ఉంటది. हर एक विषय तो अच्छा है सोचते हैं, कहीं ना कहीं चिड़चिड़ापन और घृणा करना एक दूसरे से दिखाई देता है। ఇవన్నీ కూడా బాగుండి అంటే ఎక్కడో ధనాపేక్ష ఉంటుంది. ये सब ठीक है तो सोचते तो कहीं ना कहीं धन की आशा रहती है अंदर। ఇంకా మిగిలినన్ని బాగున్నాయిలే అనుకుంటే ఎక్కడో నోరు కంట్రోల్ తప్పి అనాపశాన అంటే అనకూడని మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉంటాం. हर एक चीज में ठीक है सोचते हैं तो कहीं ना कहीं ये जो मुंह है जो बोलता है अपने मन से कुछ ना कुछ, ये मुंह से भी गलत गलत चीजें बोल देते हैं जो हमें नहीं बोलना चाहिए। అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపంలో మనం కనపడుతూనే ఉంటున్నాం. तो कहीं ना कहीं किसी ना किसी जगह पे हमारे अंदर ये कमी दिखाई देती रहती है। అప్పుడు మనం ఎలా పరిపూర్ణం అవుతాం? तो हम कैसे परिपूर्ण होंगे? అవగలుగుతామా పరిపూర్ణమే? तो हम हो पाएंगे क्या परिपूर्ण? యాకోబు 2వ అధ్యాయం 10వ వచనంలో ఏ రాయబడి ఉంది? याकूब का 10वें अध्याय 2వ అధ్యాయం दूसरे अध्याय का 10वें वचन में क्या लिखा है? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 आज्ञाएं हैं, అందులో ఒక్కటి మాత్రమే పాటించలేదు. उसमें एक ही चीज का पालन नहीं किया। అక్కడ ఏం చెప్తుంది వాక్యము? तो यहाँ पे वचन क्या कहता है? 10 పాటించలేదు అంటున్నాడు. अगर एक का पालन नहीं किया तो पूरे के पूरे 10 का पालन नहीं किया ఇప్పుడు करके। మనలో అనేక దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు ఉన్నాయి. तो हमारे अंदर बहुत से अनेक चीज जो परमेश्वर के विरुद्ध काम करते हैं, కానీ అన్నిటిని విడిచిపెట్టుకున్న ఒక్కొక్కరిలో ఏదో ఒకటి రెండు స్వభావాలు పనిచేస్తూనే ఉంటున్నాయి. तो हर एक चीज को छोड़ने के बाद भी हर एक के अंदर कहीं ना कहीं कमियां दिखती रहती हैं। సరే, స్వభావపరంగా అన్ని బాగుండేలే అనుకుంటే स्वभाव रूप से हर एक चीज सही है सोचते हैं तो తో దేవుని సన్నిధికి వెళ్లే దానిలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. परमेश्वर की संगति में जाने के लिए आप बहुत कमजोर हो जाते हैं, लापरवाही करते हैं। అన్ని బాగున్నాయి అనుకుంటాం. सब ठीक है सोचते हैं। ఇలాగూ ప్రతి మనిషిలో ఏదో ఒకటి అసంపూర్ణత అనేది కనిపిస్తూ ఉంది. तो ऐसी ही हर एक मनुष्य के अंदर ये जो पूरी कमी दिखाई देती रहती है। అందుకే అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదారు. तो इसलिए कहता है कि तुम्हारा जो स्वर्गीय पिता है वो परिपूर्ण है, सिद्ध है, तो तुम भी पूरी तरह से सिद्ध बनो करके बताता है। ఎలా ఉండగలుగుతారు అంటే कैसे रहते हैं करके, मतलब कि ఈ 3 అధ్యాయాలను క్షుణ్ణంగా చదువుకుని ये जो 3 अध्याय है बहुत ही अच्छे स्पष्ट रूप से पढ़िए। ఆ 3 అధ్యాయాల్లో ఉన్న ప్రతి పారాగ్రాఫ్ కు ఒక హెడ్డింగ్ ఇచ్చుకుంటూ वो 3 अध्याय में जो हर एक पैराग्राफ है उसको हेडिंग देते हुए వాటిలో కనిపిస్తున్న ఆ లక్షణాలు నాలో ఉండకూడదు అనే నిర్ణయంతో ఉండాలి. तो उस चीजों में जो लक्षण है, जो वो चीजें लक्षण मेरे अंदर नहीं होनी चाहिए करके अपने मन में रखना चाहिए। ఏ స్వభావం ఉండటం ఉచితమని దేవుడు తెలియపరుస్తున్నాడు.
क्या स्वभाव रखना सही है करके परमेश्वर हमें वहां बताता है। ఆ ఆ యొక్క స్వభావాన్ని ధరించుకోవటమే పరిపూర్ణత కలిగి ఉండటము. उस स्वभाव को धारण करना ही वो परमेश्वर का उद्देश्य है। అందుకే భక్తులైన వారికి కూడా సంఘానికి బోధిస్తున్నప్పుడు तो देखिए जो भक्त लोग हैं कलीसिया को जब उपदेश देते हैं, కొలస్సీలకు రాసిన పత్రిక तो देखिए कुलिस्सियों 1వ అధ్యాయము पहला अध्याय 28వ వచనంలో చూస్తే 28 वचन में देखेंगे तो ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే यहाँ पौलुस जी क्या कहते हैं कि ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి जिसका प्रचार करके हम हर एक मनुष्य को चेतावनी देते हैं और सारे ज्ञान से हर एक मनुष्य को सिखाते हैं कि हम हर एक व्यक्ति को मसीह में सिद्ध करके उपस्थित करें। ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలట. हर एक मनुष्य को परमेश्वर के सामने पूरी तरह से सिद्ध करें। అంటే ప్రతి విశ్వాసి ఎలా ఉండాలట? हर एक विश्वासी को कैसे रहना है। సో ఇక్కడ సువార్త పరిచారకులైన పౌలు గారు ఏమంటున్నాడు? जो सुसमाचार का प्रचार करने वाले पौलुस जी क्या कहते हैं? ప్రతి మనిషిలో పరిపూర్ణత కావాలని కోరుకుంటున్నాడు. క్రీస్తులో పరిపూర్ణత కావాలి, క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణత కావాలని. वो पौलुस जी कहते हैं कि हर एक व्यक्ति के अंदर मसीह का सिद्ध करके उपस्थित करना है करके कहता है। అందుకే అంటున్నాడు పరిపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. तो यहाँ पे यही कहता है जिसका प्रचार करके हम हर एक मनुष्य को चेतावनी देते हैं और सारे ज्ञान से हर एक मनुष्य को सिखाते हैं कि हम हर एक व्यक्ति को मसीह में सिद्ध करके उपस्थित करें। దేవుని ఎదుటకి వెళ్ళాలి అంటే పరిపూర్ణులుగా ఉంటేనే దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. अगर परमेश्वर के सम्मुख जाना है तो अपने आप को पूरी तरह से सिद्ध बना के ही हम उनके सामने खड़े रह पाएंगे। ఒక ఏ చిన్న పొరపాటు మన స్వభావకపరమైంది గనుక మనలో పనిచేసింది అనుకో, एक छोटी सी गलती अगर परमेश्वर के सामने हमें दिखाई दे गई तो మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. हम परमेश्वर के राज्य में नहीं जा पाएंगे। ఎందుకంటే పౌలు ప్రచారకుడు, అంతకంటే గొప్ప ప్రచారకుడు, అంతకంటే ఎక్కువ సంఘాలు కట్టిన ఆయన ఎవరు లేరేమో. तो पौलुस जी से ज्यादा प्रचार करने वाले, उनसे ज्यादा कलीसिया बनाने वाले और कोई नहीं होंगे। ఆయన చెప్తున్నాడు ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణుడు చేయాలని ఆశపడుతున్నాడు. तो वही कहते हैं कि हर एक व्यक्ति को परमेश्वर मसीह के सम्मुख मुझे सिद्ध करके उपस्थित करना है। అంతేకాకుండా చూడండి ఇదే అధ్యాయంలో ఇదే కొలసీల పత్రికలో तो इतना ही नहीं कलीसिया में देखिए 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే चौथे अध्याय का 12वें वचन में देखेंगे तो ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎఫెప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. यहाँ पे लिखा है एफ्रास जो तुम में से है और मसीह यीशु का दास है, तुम्हें नमस्कार कहता है और सदा तुम्हारे लिए प्रार्थनाओं में प्रयत्न करता है ताकि तुम सिद्ध होकर पूर्ण विश्वास के साथ परमेश्वर की इच्छा पर स्थिर रहो। ఇక్కడ చూడండి ఇంకొక కొత్త విషయం మనకు కనిపిస్తుంది. तो यहाँ पे देखिए एक और नई चीज हमें दिखाई देती है। అక్కడ 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు? तो यहाँ कोलिस्सिया के पहले अध्याय में 28 वचन में क्या कहता है? క్రీస్తు యేసులో ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి నిలవబెట్టాలని మా తాపత్రయం అంటున్నాడు. तो यीशु मसीह के लिए हर एक व्यक्ति को सिद्ध बनाकर उसके सामने उपस्थित करना ये मेरा प्रयत्न है। అయితే ఇక్కడ ఎఫెప్రా ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాడంటే तो यहाँ पे एफ्रास क्या करता है कि మీరు సంపూర్ణులు ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. तो यहाँ पे ये प्रार्थना करता है कि ताकि तुम सिद्ध होकर पूर्ण विश्वास के साथ परमेश्वर की इच्छा पर स्थिर रहे। అంటే మనందరికీ ఆశ పరిపూర్ణులుగా ఉండాలి, పరలోకం చేరుకోవాలి అని. तो हम सब की आशा है कि हमें परिपूर्ण होना है और स्वर्ग राज्य में पहुंचना है। అయితే అందులో నిలకడ అనేది లేకుండా పోతుంది. तो यहाँ पे जो स्थिर है जो वो चीज नहीं रह पा అంటే रही है। స్థిరత్వం అనేది ఉంటల్లా. जहाँ पे स्थिर जो चीज है हमारे अंदर नहीं रह पा रही, हम खड़े नहीं हो पा रहे, చంచలత్వం మనలో పనిచేస్తుంది. हमारे अंदर चंचलता काम करती है। ఏదైనా మనకి గంభీరంగా కనిపిస్తున్నా దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనకు అర్థమైనప్పుడు तो हमारे अंदर जो गंभीर जो चीज दिखाई देती है, जो परमेश्वर के विरुद्ध हमारे अंदर चीजें जो काम करती हैं, దాన్ని గమనిస్తాం. हम उसको सोचते हैं, ध्यान रखते हैं, पहचानते हैं। అయితే దాన్ని విడిచిపెట్టాలన్న యత్నము ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాం. तो उसको छोड़ना है और यत्न रहता है और प्रैक्टिस करते हैं कि इसको छोड़ना है करके। కానీ కొంతకాలమే అది నిలబడగలుగుతుంది.
तो वो कुछ ही दिन खड़े रह पाता है। మనకి ఆ స్వభావాన్ని కాపాడుకోవటంలో విసుగొచ్చేస్తా ఉంటది. हमारे अंदर उस स्वभाव को बचाने के लिए हमारे अंदर चिड़चिड़ापन आ जाता है, దాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. फिर हम उसे खो बैठते हैं। ఎందుకంటే నిలకడ లేకపోతే ఎలా దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం? अगर हम उसमें खड़े नहीं रहेंगे तो हम परमेश्वर के राज्य में कैसे जा पाएंगे? ఎప్పటి వరకే కాపాడుకోవాలి ఈ సంపూర్ణతను? कब तक इस चीज संपूर्णता को हमें कब तक बचाए रखना है? పరిపూర్ణమైన పరిశుద్ధతను ఎప్పటి వరకే కాపాడుకోవాలి? जो पूर्ण जो पवित्रता है उसको हमें कब तक बचा के रखना है? పౌలన్నట్లుగా క్రీస్తు యేసు ఎదుట దేవుని చిత్తం దేవుని ఎదుట నిలబడేదాకా కాపాడుకోవాలా. पौलुस जी जैसे कहते हैं परमेश्वर के सम्मुख जाने तक हमें इसको बचा के रखना है। అందుకే అంటున్నాడు నిలకడగా ఉండాలంటున్నాడు పరిపూర్ణతలో. तो इसलिए कहता है कि स्थिर बने रहो परिपूर्णता में। అందుకే కాబోసు నిలకడగా లేరని ఎఫప్రా వాళ్ళ గురించి తన ప్రార్థనలో నిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. यहाँ पे स्थिर नहीं रह पा रहे इसलिए एफ्रास जो है हमेशा उनके लिए प्रार्थना करता रहता है। అందుకే ఇక్కడ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక तो यहाँ पे और देखिए इब्रानियों 13వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే 13 के 21 में देखेंगे तो ఇక్కడ ఏం చెప్తున్నాడంటే यहाँ पे क्या बताता है कि సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును స్థిరపరుచునుగాక అంటున్నాడు. तुम्हें हर एक भली बात में सिद्ध करे जिससे तुम अपनी उसकी इच्छा पूरी करो और जो कुछ उसको भाता है उसे यीशु मसीह के द्वारा हम में उत्पन्न करे, उसी की महिमा युगानुयुग होती रहे। అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారి హెబ్రీ పత్రిక ద్వారా तो यहाँ पे पौलुस जी इब्रानी पत्रिका के द्वारा क्या कहना चाहता है कि క్రీస్తు దృష్టికి ఏది అనుకూలమో అదే మనలో జరగాలి. जो परमेश्वर की दृष्टि में अच्छा है वो ही हमारे साथ होना चाहिए। అయితే ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయటానికి మనం స్థిరంగా ఉండాలి. तो जो बहुत ही अच्छे विषय है जैसा वो चाहता है उसी हिसाब से होना चाहिए। మనలో ఆ స్థిరత్వం అనేది కావాలంటున్నాడు. तो हमारे अंदर जो वो स्थिर चीज है वो हमारे अंदर होनी चाहिए करके बताया गया है। పౌలు కోరికేమో దేవుని ఎదుట నిలబెట్టాలని, पौलुस जी की जो इच्छा है वो परमेश्वर के सामने उपस्थित करना है हमें। ఎఫప్రా ప్రార్థన ఏమో వారు అందులో నిలకడగా ఉంటేనే నిలబడగలుగుతారు అని. एप्रास का जो प्रार्थना है वो परमेश्वर के सामने मुझे उनको खड़ा रखना है करके। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు దృష్టికి అనుకూలమైన మంచి పని మీలో పనిచేయాలంటున్నాడు. तो यहाँ पे यीशु मसीह की दृष्टि में जो चीज अच्छी है मैं उसी चीज को करना है करके यहाँ पे बताया गया है। అలా చేసి దేవుని చిత్తములో మీరు స్థిరంగా ఉండాలి అంటున్నాడు. ऐसा करके परमेश्वर की इच्छा में आपको स्थिर बने रहना है करके बताया गया है। అసలు ఇంకొక మంచి విషయాన్ని ధ్యానం చేసుకుందాం. तो देखिए यहाँ पे एक और अच्छी चीज का हम ध्यान करते हैं। యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము याकूब की पत्रिका के पहले अध्याय में 4వ వచనంలో చూస్తే चौथे वचन को देखेंगे तो మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. धीरज को अपना पूरा काम करने दो कि तुम पूरे और सिद्ध हो जाओ और तुम में किसी बात की घटी ना रहे। చాలా గొప్ప విషయం మనం గమనించగలిగితే ఇది. तो यहाँ पे अगर हम ध्यान रखेंगे तो बहुत ही अच्छी बात है। यहाँ पे మనం పరిపూర్ణులుగా ఉంటేనే దేవుని సన్నిధిలోకి వెళ్ళగలుగుతాం. अगर हम परिपूर्ण हो जाएंगे तभी परमेश्वर की संगति में जा पाएंगे। అది కూడా ఆ పరిపూర్ణత నిలకడగా ఉంటేనే వెళ్ళగలుగుతాం. अब तभी जब वो परिपूर्णता स्थिर बनी रहेगी तभी जा पाएंगे। అయితే ఆ పరిపూర్ణత స్థిరంగా ఉండాలి అంటే మనలో ఒక ముఖ్యమైన లక్ష్యం పనిచేయాలట. तो अब वो परिपूर्णता हमारे अंदर स्थिर बनी रहे तो हमारे अंदर एक लक्षण को काम करना चाहिए। అదేమి లక్షణం అని చెప్తున్నాడు ఇక్కడ 1వ అధ్యాయం 4వ వచనములో. तो ये कौन सा लक्षण है याकूब के पहले अध्याय के चौथे वचन में? ఓర్పు తన క్రియలను కొనసాగించనీయుడి. धीरज को अपना पूरा काम करने दो। మనలో ఆ ఓర్పు అనేది గనక ఉంటే अगर हमारे अंदर वो तो धीरज अगर बना रहे तो ఆ సంపూర్ణతను కాపాడుకోగలుగుతాం. तो उस संपूर्णता को हम पा पाएंगे, దాన్ని కాపాడుకోగలుగుతాం. हम उसको बचा पाएंगे। లేకపోతే ఆ సంపూర్ణతని చేజారా విడిచేసుకుంటాం. नहीं तो वो जो संपूर्णता है उसको अपने हाथों से खो बैठेंगे। మనకు ఆసక్తి ఉంది దేవుని రాజ్యానికి వెళ్ళాలని. हमारे अंदर आशा है कि हमें परमेश्वर के राज्य में जाना है करके। అందుకే ఈ లోకంలో మనకు కలిగే అనేక లాభాలను నష్టంగా ఎంచుకుని దేవుని కోసం నిర్ణయించుకున్నాం. तभी इस दुनिया में हमें जो चीज लाभ होती है उन चीज को नष्ट मानकर हम परमेश्वर के राज्य में आगे जाने की इच्छा रखी। లోకస్తుల చేత నిందించబడుతున్నాం.
दुनियादारी के लोगों के द्वारा निंदा पा रहे हैं, లేక గృహస్థుల చేత హింసించబడుతున్నాం. नहीं तो घर वालों के द्वारा हिंसा पा रहे हैं। ఇవన్నీ ఎందుకు? ये सब क्यों? పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అని. स्वर्ग के राज्य को पाना है इसलिए। అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముఖ్యంగా పరిపూర్ణులుగా ఉండాలి. सबसे पहले हमें स्वर्ग राज्य को जाना है तो हमें अपने आप को परिपूर्ण करना है। అందుకు మనకి ఇప్పుడు కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమని వాక్యం చెప్తుంది. तो जो अपना कार्य को सिद्ध करना है तो ज्ञान ही हमारे लिए सबसे बड़ी बात है। అయితే దీనిలో ముఖ్యమైన విషయం ఏమంటున్నాడు అంటే, तो इसमें मुख्य विषय क्या कहता है कि మనలో సంపూర్ణత పని చేయాలి అంటే, हमारे अंदर संपूर्णता का काम करना है तो, అది నిలకడగా ఉండాలి అంటే, अगर वो स्थिर बने रहना है तो, అది స్థిరంగా మనలో ఉండాలి అంటే, वो स्थिर रह के हमारे अंदर रहना है तो, మనలో కొనసాగించనివ్వటానికి ఒక ఓర్పు అనేది అవసరం. उसके अंदर काम करने के लिए हमारे अंदर धीरज रहना बहुत जरूरी है। మనం చాలా మందిని చాలా విషయాల్లో ఓర్చుకుంటూ ఉంటాం. हम बहुत से लोगों को बहुत से विषय में सहन कर लेते हैं। మనల్ని ఓర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కాదంటలేదు. हमें भी सहन करने वाले बहुत हैं, हम मना नहीं करते, ఉన్నారు కదా. है ना। మనలో కూడా కొన్ని అవలక్షణాల వల్ల ఇతరులు మనల్ని కూడా ఓర్చుకుంటున్నారు. हमारे अंदर भी ऐसी कुछ चीजें हैं कि सामने वाला भी हमें भी बहुत सहन करता है, అయితే మనం కూడా ఓర్చుకుంటున్నాం. तो हम भी सहन करते हैं। కానీ ఓర్చుకుని सहन करते 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 ఆ ఓర్పు వల్ల కనపడాల్సిన క్రియలు కనపడకుండా పోతుంది. उस सहन करने के द्वारा जो चीजें हमारे अंदर दिखनी चाहिए वो दिखे बिना रह जाती हैं। ఎప్పుడు ఒక చోట కొండ బద్దలైనట్టుగా ఆ స్వభావం బయటకు వచ్చేస్తుంది. कहीं ना कहीं जैसे मटका फूट जाता है ऐसा स्वभाव हमारा बाहर आ जाता है। అందుకంటున్నాడు ఓర్పు తన క్రియలను ఓర్పు మీలో ఉన్నది అని స్పష్టంగా కనపడాలి అంటే, धीरज आपके अंदर स्पष्ट रूप से, धीरज है आपके अंदर स्पष्ट रूप से दिखाई देना है तो, ఆ ఓర్పు కలిగిన కార్యాలు కనపడాలి. तो वो धीरज है तो उस हिसाब से हमारे कार्य भी दिखने चाहिए। నేను ఎంత కాలంగానో ఓర్చుకుంటున్నాను, అనాలనుకున్నాను, అనేసానబ్బా అనుకుంటాం మళ్ళా. हम बोल देते हैं कि बहुत दिनों से सहन कर रहा हूँ, आज तो बोल ही दिया करके बहुत खुश हो जाते हैं। కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, तो देखिए यहाँ वचन क्या कहता है कि దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, परमेश्वर के राज्य में हमें रहना है तो అన్ని విషయాలకి ఒకటే బాణం ఓర్పు ఉండాలి అంతే. हर एक विषय में एक ही धनुष होना चाहिए, एक ही तीर होना चाहिए कि सहन करना, धीरज रखना। ఆ ఓర్పు అనేది లేకపోతే గనక ప్రతి విషయంలో కూడా మన ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతాయి. अगर धीरज हमारे अंदर नहीं होगा तो जो परमेश्वर के लिए जो कार्य करना है वो सब नहीं कर पाएंगे। మనకి బూతులు రాకుండా ఉండాలి అంటే ఓర్పు అవసరమే. हमारे मुंह से गालियां नहीं निकलनी तो इसके लिए धीरज रखना बहुत మనం जरूरी ఇతరులతో है। గొడవ ఆడకుండా ఉండాలి అంటే కూడా ఓర్పు అవసరమే. हमें सामने वाले से लड़ाई नहीं करनी तो उसके लिए भी धीरज रखना बहुत जरूरी है। ఇతరులకి మనము కొండలు చెప్పకుండా ఉండాలంటే కూడా ఓర్పు అవసరమే. सामने वाले को हमें चुगलियां करे बिना रहना है तो उसके लिए भी धीरज बहुत जरूरी है। తగాదాలు పెట్టకుండా ఉండాలంటే కూడా ఓర్పు అవసరమే. झगड़ा करवाए बिना रहने के लिए भी धीरज बहुत जरूरी है। అన్ని విషయాల్లో ఓర్పు అవసరమే. हर एक विषय में धीरज बहुत जरूरी है। ఆ ఓర్పు లేకే మనకున్న ఆ యొక్క లక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాం. तो वो धीरज हमारे अंदर ना रहते हुए उस लक्षण को हम खो बैठ रहे हैं। ఏంటి ఆ లక్ష్యం? क्या है वो लक्ष्य? దేవుని రాజ్యం పొందుకోవాలి, దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. परमेश्वर के राज्य को पाना है और उस राज्य में हमें जाना है। అది మన ముఖ్య లక్ష్యం. वही हमारा मुख्य लक्ष्य అది है, మన ముఖ్య ఉద్దేశం. అదే वही हमारा मुख्य उद्देश्य भी అదే है, మన గురి, वही हमारी निशाना है। దాని వైపే మనం పరిగెత్తాలి. उसके लिए ही हमें भागना है। అందుకే మనలో పనిచేస్తున్న మానవ నైజమైన స్వభావానికి దూరంగా మనం నడవాలి. तो इसलिए हमारे अंदर जो काम करता है, जो मनुष्य के अंदर जो मन में होता है, उस चीज से हमें दूर होना चाहिए। అందుకే మొదటి యోహాను పత్రిక तो देखिए पहला यूहन्ना 2వ అధ్యాయము 2 अध्याय ఇక్కడ 6వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. यहाँ 6वें वचन में कहता है कि, చూడేమంటున్నాడు 2:6లో, यहाँ पे देखिए 2:6 में, ఇప్పుడు చూడండి అంటున్నాడంటే, దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. जो कोई यह कहता है कि मैं उसमें बना रहता हूँ, उससे चाहिए कि आप भी वैसे ही चले जैसा वह चलता है। ఇప్పుడు దేవుని స్వభావము, దేవుడు మనుషులలో కోరుకుంటున్న ఉద్దేశం మనకు అర్థమవుతుంది. तो यहाँ पे परमेश्वर का स्वभाव और मनुष्य किस तरह चाहता है हमें पता चल रहा है। మనం ఆ కొండ మీద ప్రసంగం ద్వారా మనకి నడవడికని ఎలా సరిదిద్దుకోవచ్చో చక్కగా చెప్తున్నాడు. तो वहाँ पे जो पहाड़ के ऊपर जो उपदेश था, हमारे चाल चलन को हमें कैसे सीधा करना चाहिए, वहाँ पे अच्छे से बताता है। అయితే నేను ఆ దేవుని బిడ్డను ఎవరైనా అన్నారనుకో, నువ్వు మా ఎవరు అంటే, నేను క్రైస్తవులు లేక విశ్వాసాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటాం.
तो अगर कोई कहता है कि आप कौन हैं, तो हम बहुत ही गर्व से बताते हैं कि मैं यीशु मसीह को जानने वाला बहुत ही अच्छा विश्वासी हूँ करके बताते हैं। అలా చెప్పుకునే ప్రతివాడు కూడా ఎలా ఉండాలట? तो ऐसे बताने वाला हर एक व्यक्ति को कैसे रहना चाहिए, मतलब कि ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉండాలట. जैसे वो परमेश्वर था उसी तरह हमें भी रहना चाहिए। అదే కదా దేవుని ఉద్దేశం. यही तो परमेश्वर का उद्देश्य है। అందుకే కదా ఆది కాలం నుండి మనుషులతో మాట్లాడుతూ వస్తుంది. इसलिए तो परमेश्वर आदि काल से लोगों से बात करते हुए आ रहा है। చివరికి మానవాకారులతోను కుమారుడు పంపించి ఆయన ద్వారా కూడా మాట్లాడించాడు, జరిగించాడు, చూపించాడు. तो आखिर में भी उसने अपने इकलौते पुत्र को मनुष्य के रूप में भेजकर उनके द्वारा दिखाया, करवा के दिखाया यहाँ पे। కాబట్టి మనము ఆ లక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. इसलिए हमें हमारे अंदर जो लक्षण लक्षण है उसको नहीं, लक्ष्य है उसको नहीं खोना है। మనం ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవుని రాజ్యం పొందుకోవాలి ఏ రీతిలోనైనా. हमारे अंदर एक ही लक्ष्य होना चाहिए कि परमेश्वर के राज्य में हमें पहुंचना है। ఇప్పుడు పరిపూర్ణతను గురిగా పెట్టుకోవాలి అంటే अगर परिपूर्णता को हमें एक निशाना बना के रखना है तो దాన్ని ఆ మాట ఆ తలంపు ఉన్నంత మాత్రాన సాధించినట్టు కాదు. इतना मन में सोच रखने से ही मतलब ये मत सोचिए कि हमने कर लिया, हासिल कर लिया। ఆ తలంపు ఉంటే చాలు అనుకోవటానికి వీల్లేదు. वो सोच रखना ही मतलब करके ये मत सोचिए हो गया करके। ఎందుకంటే పౌలు గారికి కూడా ఆ తలంపు ఉంది. क्योंकि पौलुस जी को भी ऐसी सोच थी। ఏమని? क्या करके? దేవుని చిత్తం ప్రకారంగానే చెయ్యాలి, అలాగే నడవాలి, అలాగే మాట్లాడాలి అని. परमेश्वर की इच्छा के जैसे रहना है, ऐसे ही चलना है और ऐसे ही बन के रहना है करके। అందుకే తన బలహీనతల గురించి కూడా మనకు స్పష్టంగా చెప్తున్నాడు. तो इसलिए उनके अंदर जो कमजोरी थी है वो भी उन्होंने स्पष्ट रूप से हमें बताई। ఎందుకంటే మనకు అర్థం అవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు ఈ మాటని. क्योंकि हमें समझ में आए यहाँ पवित्र आत्मा के द्वारा हमारे यहाँ पे लिखाया गया है। కాబట్టి పౌలు అంతటి వాడి వల్ల కానప్పుడు మన వల్ల ఎక్కడ అవుతుందిలే అనుకుంటారేమో. तो बहुत आप लोग सोच सकते हैं कि पौलुस जी से ही नहीं हो पाया तो हमसे कैसे हो पाएगा। అనిపిస్తుందా? लग रहा है क्या? చాలా మంది ఎలాంటి విషయాలు ఎన్నుకుంటారంటే బైబిల్లో बहुत से लोग बाइबल में कैसे चीजों को देखते हैं कि ఎక్కడ పడిపోవటానికి అవకాశం కలిగిస్తుందా అన్న వాక్యాలు ఎన్నుకుంటారు. कहाँ पे हम लोग गिर जाए ऐसा वचन वो ढूंढते रहते हैं। ఇక్కడ కూడా ఇలా ఉందిలే పర్వాలేదులే అని అనుకుంటారు. वचन में यहाँ तो ऐसे लिखा है कोई बात नहीं चल जाएगा, కానీ దేవుడు చెప్పాడే, దేవుని చిత్తానుసారంగా నడవాలి అనే దాన్ని పక్కన పెట్టేస్తారు. तो मगर इस बात को भूल जाते हैं कि परमेश्वर ने हमें बताया और उनके इच्छा के अनुसार चलना है, इस बात को भूल जाते हैं। కానీ ఇక్కడ పౌలు గారు ఎందుకు తన బలహీనత మన బయట పెడుతున్నాడు చూడండి. यहाँ पे पौलुस जी अपनी कमजोरी को यहाँ पे हमारे सामने प्रकट क्यों करता है देखिए। ఎందుకంటే మనకు కూడా అర్థం అవ్వాలి అని. क्योंकि हमें भी समझ में आए करके। ఇలా నీలో తెలియకుండా పాపం పనిచేస్తుంది, దీని గురించి ఆలోచించయ్యని. आपको पता ही नहीं चल रहा कि किस तरह से पाप आपके अंदर काम कर रहा है, ये चीज दिखाना चाहता था। ఇది చూడండి రోమిలకు రాసిన రోమ పత్రిక तो यहाँ पे देखिए रोमियो की पत्रिका में 7వ అధ్యాయము 7वां अध्याय 18వ వచనంలో చూస్తే 18 में देखेंगे तो నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. क्योंकि मैं जानता हूँ कि मुझ में अर्थात मेरे शरीर में कोई अच्छी वस्तु वास नहीं करती। इच्छा तो मुझ में है परंतु भले काम मुझसे बन नहीं पड़ते। చూడండి ఆయనకు కూడా ఆశ ఉంది. देखिए उनको भी आशा है, పరలోక రాజ్యం చేరుకోవాలని ఆశ ఉంది. परमेश्वर के राज्य में प्रवेश करना, स्वर्ग राज्य में करने की आशा है, పరిపూర్ణుడు అవ్వాలన్న ఆశ ఉంది. परिपूर्ण होना है करके आशा है। ఆయనకంటే ఇంత ఎక్కువగా పత్రికలు రాసిన వారు ఇంకెవరు కూడా లేరు. उनसे ज्यादा पत्रिकाएं लिखने वाला और कोई नहीं ఏ है। ఉద్దేశంలో? పరిపూర్ణులు చేయాలన్న ఉద్దేశంలోనే. किस उद्देश्य में? सबको परिपूर्ण करना है इसी उद्देश्य में। కానీ ఆయనలో కూడా ఆ నియమం పనిచేస్తుందంట. तो देखिए उनके अंदर भी वो नियम काम करता है, ఏ నియమం అయితే నీలో నాలో ఈ దినాన పనిచేస్తుందో. जो नियम आपके और मेरे अंदर काम करता है। అనుకుంటున్నాం, అలా ఉండలేకపోతున్నాం. सोच रहे हैं मगर ऐसा नहीं रह पा रहे ఇక్కడ हैं। 25వ వచనంలో కూడా అంటున్నాడు ఇదే అధ్యాయంలో, तो इसी अध्याय के 25 वचन में कहता है మన कि ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాపము నియమమునకును దాసుడనై ఉన్నాను అంటున్నాడు. हमारे प्रभु यीशु मसीह के द्वारा परमेश्वर का धन्यवाद हो, इसलिए मैं आप बुद्धि से तो परमेश्वर की व्यवस्था का परंतु शरीर से पाप की व्यवस्था का सेवन करता हूँ। ఆయన కూడా స్పష్టంగా చెప్తున్నాడు. तो वो भी स्पष्ट रूप से कहता है। మనసైతే అదే కోరిక వాంఛ కలిగి ఉంది, तो जो मन जो है वही इच्छा और पूरा मन रखता है, కానీ శరీరం చూసేటప్పటికి పాప నియమం వైపే పయనిస్తున్నట్లుగా ఉంది. तो यहाँ पे अगर शरीर को देखेंगे तो वो पाप की व्यवस्था का ही सेवन करता है। అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12లో కూడా చూస్తే तो ऐसे ही फिलिपियों की 3:12 में देखेंगे तो అప్పుడు ఇదివరకు నేను గెలిచానని అనుకోవటం లేదు అంటున్నాడు.
तो यहाँ पे भी कहता है कि मैं यहाँ जीता नहीं हूँ। ఇదివరకే నేను గెలిచితేనని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్టు లేదు గాని నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినను దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. यह मतलब नहीं कि मैं पा चुका हूँ या सिद्ध हो चुका हूँ, पर उस पदार्थ को पकड़ने के लिए दौड़ा चला जाता हूँ जिसके लिए मसीह यीशु ने मुझे पकड़ा था। ఆ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? तो यहाँ पे पौलुस जी क्या कहते हैं? మనందరం అనుకుంటాం हम सब सोचते हैं నేను చాలా మంచి విశ్వాసిని, मैं बहुत अच्छा विश्वासी हूँ। సంఘంలో మిగిలిన వాళ్ళందరికంటే నేను బెహతర్ మంచి విశ్వాసిని. हर एक कलीसिया में हर एक लोगों से देखेंगे तो मैं ही बेहतर और अच्छा विश्वासी हूँ सोचते हैं। అలా అనుకుంటున్న వాళ్ళు చెప్పండి అంటే చెప్పగలుగుతారా? ऐसा सोचने वाले जो सोचते हैं बताएंगे क्या कौन है वो? చెప్పరు. కానీ అందరూ అనుకునేది అదే. नहीं बताएंगे, मगर हर एक सोचता यही है। ఇదే శరీర నియమం, శరీరానుసారంగా దాసుడు అవటం అంటే. यही है जो शरीर का नियम, शरीर के अनुसार जो दास बन जाता है। అబ్బో గొప్పగా అనుకుంటున్నావా అనుకుంటారేమో అన్న ఆలోచన. मन में ये सोचेंगे अपने आप को बहुत महान समझता है करके ये सोचने लग जाते हैं। కానీ మనం అందరిలో అనుకునేది అదే ఆలోచనే. जो हम अंदर हर एक जो सोचता है यही सोच है। కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే तो यहाँ पे पौलुस जी क्या कहते हैं कि అందరికంటే నేను మంచి విశ్వాసిని, నా మాటల పద్ధతులు నా వ్యవహారం అంతా మంచిది అనుకునే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. तो पौलुस जी कहता है कि मैं एक अच्छा विश्वासी हूँ जो इस तरह से सोचता है, उन सब के लिए बात करता है। ఏమంటున్నాడు? గెలిచేనని మాత్రం అనుకోకు, ये मत सोचिए कि मैं जीत गया हूँ, ये मत सोचिए। సంపూర్ణ సిద్ధి పొందవలెనని పొందేను అనుకోవద్దు. संपूर्ण सिद्ध पा चुका हूँ ये मत सोचिए। కానీ అది పొందుకోవటం కోసం పరుగు ప్రయాసతో ఉండు, అది పొందుకోవాలి అనే దృక్పథం కలిగి ఉండు उस అంటున్నాడు. पदार्थ को पकड़ने के लिए दौड़ लगाओ और उसको पाने तक दौड़ लगाते रहो करके बोल रहा है। ఇప్పుడు ఒకటి మనం నిశానగా పెట్టుకున్నామంటే దాని వైపు పరిగెడతాం అంతే. जो हमने एक निशाना सोच लिया है कि तो हम उसके लिए दौड़ते हैं। దాని కోసం మన శరీరాన్ని అంతా కూడా కేంద్రీకరించుకుని శక్తిని పుంజుకుని అది పొందుకోవడానికి ప్రయాసపడతాం. उसके लिए हम अपने पूरे शरीर को पूरी तरह से इस तरह से तैयार कर लेते हैं और उस जगह में मुझे पहुंचना ही करके पूरी तरह से तैयार हो जाते हैं। అలాగే పరలోక సంబంధమైన దాని కోసం కూడా గురిగా పెట్టుకోండి అంటున్నాడు. तो ऐसे ही स्वर्ग राज्य में पहुंचने के लिए भी उस चीज को एक निशाना बना के रखिए करके कहता है। కొంతమంది చూడండి ఎవరెవరినంటే వాళ్ళతో మాట్లాడమంటారు. तो दूसरे लोग देखिए क्या कुछ अगर कोई कह देता है तो वो बोलता है कि उससे कभी बात नहीं करेंगे। అది దేవుని స్వభావమా? वो परमेश्वर का स्वभाव है। పరిపూర్ణుడైన దేవుని స్వభావం అది. परिपूर्ण जो सिद्ध है परमेश्वर उसका स्वभाव है क्या? మనం ఆయన మాటకి ఇంత దనక లోబట్టం లేదు. तो अभी तक हम उसकी बातों में ही अपने आप को कम पूरी तरह से कम नहीं कर रहे हैं। మనం ఆయన ఆధీనం అవ్వటం లేదు. हम उनके अधीन नहीं हो रहे हैं। అయినా ఆయన మళ్ళా మనతో మాట్లాడుతున్నాడే. फिर भी वो हमसे बार बार बात करता है। ఆ స్వభావం మనకెందుకు రాదు? वही स्वभाव हमारे अंदर क्यों नहीं आता? వాళ్ళు అలా అన్నారు, నేను వాళ్ళతో పలకను. उसने ऐसे बोला तो मैं उससे बात नहीं करूंगा। ఇది పరిపూర్ణులయ్యే లక్షణం కాదు. ये परिपूर्ण होने वाले लक्षण नहीं है। పరలోకం పోవాలని గురిగా పెట్టుకున్న లక్షణం కాదు. स्वर्ग राज्य में पहुंचना है ये एक निशाना नहीं है। అందుకే నీలో మంచి కార్యాలు ఉండాలి, इसलिए आपके अंदर अच्छे कार्य होने चाहिए। పరిపూర్ణులై ఉండాలన్న ఆశ ఉండాలి, परिपूर्ण होना है करके आशा रहनी है। అందులో నిలకడగా ఉండాలన్న ఆశ కూడా ఉండాలి. उसमें स्थिर बने रहना है करके आशा रहनी దాన్ని है। కాపాడుకోవాలంటే ఓర్పు తన క్రియలను కొనసాగించాలి. उसको पाना है, उसको बचाए रखना है तो आपके अंदर धीरज रहना बहुत जरूरी है। అందుకు ఇంకొక సూత్రాన్ని కూడా చెప్తున్నాడు చూడండి. तो यहाँ पे एक और उदाहरण बताता है। యాకోబు రాసిన పత్రిక तो यहाँ पे देखिए याकूब 3వ అధ్యాయము 3रा अध्याय 2వ వచనంలో చూస్తే दूसरे वचन में देखेंगे तो అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకుని శక్తి గలవాడగును. कि हम सब बहुत बार चूक जाते हैं। जो कोई वचन में नहीं चूकता वही तो सिद्ध मनुष्य है और सारी देह पर भी लगाम लगा सकता है। ఇప్పుడు మనం మన శరీరముల ద్వారా జరిగే ప్రతి కార్యానికి ఒక కళ్ళెములాగా వేయాలంటే ఏం చేయాలట? तो जो हमारे शरीर में होने वाली हर एक चीज को कार्य को अगर उसमें लगाम लगाना है तो क्या करना అంటే है? దేవునికి విరుద్ధంగా జరిగే ప్రతి కార్యానికి तो जो देखिए परमेश्वर के विरुद्ध होने वाली हर एक कार्य को
మన శరీర భాగాల ద్వారా దేవునికి విరుద్ధంగా చేసుకునే పాపాలకి जो हमारे शरीर के भागों के द्वारा जो परमेश्वर के विरुद्ध होने वाले काम, మన చూపులను బట్టి, మాటలను బట్టి, వినటాన్ని బట్టి, కార్యాలను బట్టి, స్వభావాన్ని బట్టి జరిగే కార్యాల కోసం. हमारे देखने के तरीकों को, हमारे बातों के द्वारा, हमारे सोच विचार के द्वारा, हर एक चीज को लेके అందుకని ఇక్కడ మనం అందరం కూడా ఎక్కడో చోట తప్పిపోతున్నాము. हम कहीं ना कहीं, हर एक जगह में कहीं ना कहीं भटक जा रहे हैं। అయితే మనం లోపం లేకుండా ఉండాలి అంటే, हमारे अंदर कोई कमी नहीं रहनी है, ऐसे रहना है तो అంటే పరిపూర్ణతతో లోపం లేకుండా ఉండాలి అంటే, पूरी सिद्धता में कमी नहीं रहनी है तो మాట యందు గనక తప్పకుండా ఉంటే, అంటే అన్న మాటను గనక నెరవేర్చగలిగితే లోపం లేని వాడిగా ఉంటామంట. जो बात हमने कही है उसको पूरा करे बिना पूरा करेंगे, तभी हम उस कार्य को पूरा करने वाले बनेंगे। అందుకంటున్నాడు అలా లోపం లేని వాడై ఉండి తన సర్వ శరీరమును స్వాధీనంలో ఉంచుకునే శక్తి గలగమని వాడవుతాడు. ऐसा करने वाला ही सारी देह पर भी लगाम लगा सकता है। అంటే అనవసరమైనట్టు వినటానికి ఇష్టపడడు, जो फालतू फालतू की बातें हैं उसको सुनने में इच्छा नहीं रखता है, అలాంటి మాటలు మాట్లాడడం, ऐसी बातें बात नहीं करते हैं, చూడగోని దృశ్యాలను చూడడు, जो नहीं देखनी चाहिए वो चीजें नहीं देखते हैं, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళడు. जहाँ पे नहीं जाना चाहिए वहां नहीं जाएंगे। అంటే సర్వ శరీరాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకుంటాడు. हर पूरा पूरी देह को अपने कंट्रोल में रखता है। కాబట్టి లోపం లేని వారిగా ఉండాలంటే మాట విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక విషయంలో చక్కగా ఈ అధ్యాయం అంతా రాస్తాడు. अपने अंदर कोई कमी नहीं रखनी है, तो इसके लिए हमारी बातों के द्वारा हमें अपने आप को पूरा कंट्रोल में रखना चाहिए। ఒక మాటకు ఆలోచన చేయాలంటే, एक बात की अगर सोच रखेंगे तो మనం వెళ్ళాలనుకుంటున్నాం పరలోక రాజ్యం, हम लोग जाना चाहते हैं स्वर्ग राज्य, అందుకే అందరం బాప్తిసం తీసుకున్నాం. इसलिए हर एक ने बपतिस्मा लिया है। ఇంకా చాలా మంది తీసుకోబోతున్నారు. ऐसे अभी और भी लोग बपतिस्मा लेने वाले हैं। तो వాళ్ళందరితో దేవుడు మాట్లాడేది ఏంటంటే, उन सब से परमेश्वर बात कर रहा है, तो मतलब क्या है कि నిన్ను ఎవరు పరిపాలించాలని నువ్వు ఇష్టపడుతున్నావు చెప్పు. तुम्हारे ऊपर राज्य करना चाहिए को आपकी इच्छा क्या है, आप बताइए। నిన్ను ఎవరు పరిపాలించాలి? आपको कौन, आपके कर- ऊपर राज्य कौन करना चाहिए? నీ మీద నువ్వే రాజ్యం చేయాలనుకుంటున్నావా, आपके ऊपर आप ही को राज्य करना चाहिए करके सोचते हैं क्या? లేక దేవుడు రాజ్యం చేయాలని ఆశపడుతున్నావా? नहीं तो परमेश्वर का राज्य होना चाहिए करके आशा रखते हैं। అలా దేవుడు నీ మీద రాజ్యం చేయాలి అని కనుక ఆశపడితే, ऐसे अगर आप अंदर अपनी आशा रखते हैं कि परमेश्वर आपके अंदर राज्य करे, అంటే నీ చిత్తం పని చేయకూడదు, तो आपकी इच्छा अंदर काम नहीं करनी चाहिए। దేవుని చిత్తమే పని చేయాలి అంటే, परमेश्वर की इच्छा काम करनी चाहिए तो ఆ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగాన్ని క్షుణ్ణంగా చదువు, ప్రతి లక్ష్యాన్ని ఆ లక్షణాన్ని కలిగి ఉండాలని ఆశపడు. तो वो जो पहाड़ के ऊपर उपदेश जो था, वो 3 अध्याय को पूरी स्पष्ट रूप से पढ़िए और आप जान जाएंगे। అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే మన స్వలాభావాన్ని పక్కన పెట్టేస్తాం, तो हम क्या करेंगे, जो हमारी जो लाभ की चीजें है उसको बगल में रखेंगे, మన స్వార్థాన్ని పక్కన పెట్టేస్తాం, हमारे स्वार्थ को बगल में रखेंगे, ఎవరి మీద సాధించాలన్న దురుద్దేశం కూడా మనకు ఉండదు. तो किसी के ऊपर पूरी तरह से बदला लेने का मन हो तो उसको भी बगल में रखेंगे। మనలో ఒకదాన్ని పని చేయనిస్తాం, तो हमारे अंदर एक ही चीज को काम कर देंगे, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్నది లక్ష్యం అంతే. स्वर्ग राज्य में पहुंचना है, यही एक लक्ष्य है। అందుకోసం మనం ఆ 3 అధ్యాయాలు ధ్యానం చేసుకోవాలా. इसलिए हमें वो 3 अध्याय का ध्यान रखना है। కాబట్టి మన స్వార్థాన్ని ఒప్పుకుంటే దేవుని జీవంతో జీవించగలుగుతాం. तो हम अपने अंदर के स्वार्थ को खत्म करेंगे तो परमेश्वर में कैसे जीना है हम ऐसे जी पाएंगे। మన స్వార్థం గనక నేను అనేది గనక పనిచేస్తే దేవుని జీవం మనలో ఉండదు. तो हमारे अंदर मैं करके अगर उस बात को हम बढ़ाएंगे तो हमारे अंदर परमेश्वर का स्वभाव काम नहीं करेगा, అప్పుడు దేవుని సంతోష పెట్టలేము. तब हम परमेश्वर को खुश नहीं रख पाएंगे। అప్పుడు దాన్ని బట్టి మనలో స్వార్థమే పనిచేస్తుంది. तो उसके अंदर उस वजह से हमारे अंदर स्वार्थ काम करेगा। కాబట్టి రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. तो आइए छोटी सी प्रार्थना करते हैं। ప్రభు చిత్తాన్ని తెలుసుకుందాం. परमेश्वर की इच्छा को जान गए हम, ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. वो परिपूर्ण है तो हमें भी परिपूर्ण और सिद्ध बनना है, हमें ये निर्णय करना है। అయితే ఈ రోజు చెప్పబడిన ప్రతి కొటేషన్ ని ప్రతి నిత్యం ధ్యానం చేసుకుని మనం ఆ లక్ష్యాన్ని పొందుకోగలుగుతాం. तो आज जो बताया गया हर एक कोटेशन को उसको ध्यान रखते हुए हमें भी पूरी तरह से परिपूर्ण होना है करके ध्यान रखते हैं। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करते हैं। ये सर्व सृष्टिकर्ता परमेश्वर तेरा धन्यवाद करते प्रभु जी, यीशु मसीह के द्वारा इन अंतिम दिनों में हमसे बातचीत किया प्रभु। 5 अध्याय मत्ती का 48 वचन में मैं तुम्हारा स्वर्गीय पिता परिपूर्ण है,
इसलिए तुम्हें भी पवित्र होना चाहिए, परिपूर्ण होना चाहिए करके प्रभु जी। हाँ प्रभु जी, पौलुस भी यही कहता है, परिपूर्ण तो आइए, कल का दिन इतवार का दिन है, आप सबको याद ही होगा, రేపు ఆదివారం మీరందరికి కూడా గుర్తుంది కదా। అయితే ఒక విజ్ఞప్తి, మరి మనం 2 వారాలుగా, పోయిన వారం ఈ వారం కూడా మనం సంవత్సరంలో ఒకసారి జరుపుకునే గేమ్స్ గురించి కొంచెం సమయాన్ని హెచ్చించటం కోసం ఉదయం 9 గంటల నుంచే ఆయనగర్లో ఆరాధన మొదలెయ్యటం, అలాగే 11:30కి ముగించటం మీ అందరికీ తెలిసిన విషయమే। కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆయనగర్ చర్చికి 9 గంటలకు రండి। అలాగే ఆన్లైన్ లో వచ్చేవాళ్ళు 9:30 నుండి 11:30 వరకు ఆన్లైన్ లో ప్రార్థనలో పాల్గొనవచ్చు। मैं आपसे एक विनती करना चाहती हूँ, आप सबको पता है हम साल में एक बार गेम्स रखते हैं चर्च की तरफ से। तो हम ऐसा समय ना होने की वजह से, ऐसा सहूलियत ना होने की वजह से बाहर नहीं जा पा रहे। हम 2 हफ्ता यानी कि पिछले संडे भी किया था, इस संडे भी करने वाले हैं। इसलिए इससे से प्रार्थना जो है सुबह 9 बजे शुरू होगी आयनगर में और 11:30 बजे खत्म हो जाएगी। और जो ऑनलाइन में आने वाला 9:30 बजे से 11:30 तक ऑनलाइन में आएंगे। और बाकी आप सबको पता है पिछले संडे भी कुछ गेम्स खेला था, इंडोर गेम्स। आज भी कुछ गेम्स होंगे। तो सभी लोग दिल्ली एनसीआर की सभी लोग जरूर आइएगा, क्योंकि दिल्ली से जो बिल्कुल अदर स्टेट में वो तो आ नहीं सकता, इसलिए आप लोग जरूर आइएगा। कल का संडे याद रखिए। ऊपर से दूसरी विषय है कि कल का दिन और प्रभु का दास और हम दोनों ने बपतिस्मा लिया हुआ दिन है, नवंबर 19 तारीख, और 1994 में हमने बपतिस्मा लिया था। उसी के लेकर भी ब्रदर कुछ प्लान बना रहे आप सबको अच्छा भोजन का व्यवस्था कराने के लिए, इसलिए आप सब लोग जरूर आइएगा। మీ అందరి నిమిత్తం మరి దేవదాసులు గారు మా యొక్క బాప్తిసం తీసుకున్న రోజు గనుక రేపటి దినాన 1994లో రేపటి దినాన బాప్తిసం తీసుకున్నాము। దాన్ని బట్టి మరి అందరి మధ్య సంతోషించాలని మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు। ఆ దూరంగా ఉన్న వాళ్ళు మేము కూడా వస్తామంటున్నారు। మేమేమనుకోం, ఈ రాత్రి ఫ్లైట్ ఎక్కండి, ఉదయాన్నే దిగొచ్చు, దేవుడు మీకు టికెట్ సీటు సిద్ధపరచాలని ప్రార్థన చేస్తాం। तो सबको प्रेज लॉर्ड, जरूर याद रखिएगा सब लोग। तो सबके सब आना है। आप नहीं आ पाया तो फिर ब्रदर मेरे को कहेंगे आपने ढंग से नहीं बताया। समझ में आ रहा है? क्योंकि वो आशा रखता है कि आप सब आ जाए, हमारी भी आशा है। गेम्स पक्का होंगे, गेम्स पक्का होंगे, तो जरूर आना 9 बजे से। और आपको 12 बजे तक खाना मिलेगा, अच्छा स्वादिष्ट स्पेशल खाना, और इसके बाद गेम्स होंगे। सबको प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। Joshua. Joshua flying kiss. Praise the Lord. सबको praise Lord. Praise the Lord.